నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటలకల్లా పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రమైన రైజ్ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకోవాలన్నారు. అందరి సమక్షంలో 6 గంటలకల్లా స్ట్రాంగ్ రూములను తెరవడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ఎన్నికల ఏజెంట్లకు కౌంటింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక గదులు కేటాయించడం జరిగిందని, వాటిని చేరుకునేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోని ఏజెంట్లకు, సిబ్బందికి ఒకే రంగుతో కూడిన గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని, అదే రంగులో సంబంధిత కౌంటింగ్ కేంద్రం తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కౌంటింగ్ కేంద్రం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పరిరక్షణలో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లను, అభ్యర్థులను నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని, దీంతో పాటు ప్రత్యేక యాప్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ జరిగే రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ వైపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని ఎస్పీ గరుడు సునీల్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పోలీస్ ఆంక్షలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఇతర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ రాబోయిన కౌంటింగ్లో మనం ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుండి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఎట్లా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా నిర్వహించున్నాము, దాంట్లో ఉంటున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటిని మీకు ఒకసారి వివరంగా డిస్కస్ చేసిన తర్వాత మీ తరపు నుండి ఉంటున్న ఎనీ కన్సర్న్స్, ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అది కూడా మనం ఈ కౌంటింగ్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైన కోరిక. అది సెకండ్, ఈ ప్రక్రియలో అధికారులకి వివిధ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 4 బ్యాచెస్లో ఫస్ట్ ట్రైనింగ్ ఆల్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అగైన్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd of June ఇవ్వడానికి ఉన్నాము. వాళ్ళకి ఎక్కడ కౌంటింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడనే వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ కూర్చులు అని కూడా కూర్చోబెట్టేసి ఎట్లా ఇక్కడ చేయాలని ఒక డ్రై రన్ కూడా చేయడానికి ఉన్నాము. సో దట్ లాస్ట్ మినిట్లో ఎవరికి కూడా ఏ కన్ఫ్యూషన్స్ ఉండకూడదని ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. నగరంలో తాగునీటి ఇక్కట్లకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది. రామతీర్థం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఒంగోలు నగరంలోని 1-2 సమ్మర్ స్టోరేజ్ చెరువులతో పాటు రంగారెడ్డి చెరువు, చుట్టుపక్కల చెరువులకు నీళ్లు నింపనున్నారు. కొన్ని రోజులుగా నగరంలోని చెరువులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది. నేడు ఆ పరిస్థితి నుంచి ఉపశమనం లభించింది. గత 5 రోజులుగా వస్తున్న సాగర్ నీళ్లతో చెరువులు కలకలలాడుతున్నాయి. సాగర్ నీళ్లు మరో 10 రోజులు కొనసాగడంతో పూర్తి స్థాయిలో చెరువులు నగరపాలక సంస్థ అధికారులు నింపనున్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, యువ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులో రక్త నిల్వలు తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్న మాగుంట రాఘవరెడ్డి చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రావూరి బుజ్జి, జనసేన నాయకులు ముత్యాల కళ్యాణ్తో పాటు
40 మంది జనసేన కార్యకర్తలతో ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించి రక్తదానం చేసిన జనసేన కార్యకర్తలను అభినందించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. రక్తదానం చేసేందుకు ప్రజలు భయపడుతున్నారని, తమ కుటుంబ సభ్యులకు రక్తం అవసరమైనప్పుడు దాని విలువ తెలుస్తుందని రాఘవరెడ్డి తెలిపారు. రక్తదానం చేయటం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కాపాడమే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఆదుకున్న వారమవుతామన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారమవుతామన్నారు. ఎవరైనా రక్తదానం చేస్తే 3 నెలల్లో తిరిగి వారి శరీరంలో రక్త నిల్వలు సాధారణ స్థితికి వస్తాయన్నారు. తాను ఇటీవల రక్తదానం చేశానని, భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని మాగుంట రాఘవరెడ్డి చెప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, కోలా ప్రభాకర్, మార్నేని లక్ష్మీనారాయణ, నాదెండ్ల సుధాకర్, చలపతి రాంబాబు, ప్రమీల, ముంతాజ్, ఉపాసన తదితరులు ఉన్నారు. అందుకు ముందుగా మాగుంట రాఘవరెడ్డికి జీజీహెచ్లోని బ్లడ్ స్టోరేజ్ రూమ్లో ప్రస్తుతం నిలువ ఉన్న ప్యాకెట్ల గురించి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి ప్రసన్న వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ ఆంజనేయులు, పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో రక్తదానం ఇచ్చేదానికి చాలా మంది వెనకబడుతున్నారు, రావటం లేదు. కాలేజీలు స్కూళ్ళకి పోయి అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు. బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరక్కపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. ఒక 10 రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. అది చదివిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడదామని చెప్పి అనుకొని ఈరోజు రిమ్స్లో, ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రావురి బుజ్జి, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక 40 మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు మనం. సో మీరందరూ యువకులందరూ ముందుకు వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, మీ ఇష్టం, మీరు ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం. కానీ మీరేందనంటే బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది 3 మంత్స్కి ఒకసారి చేయొచ్చు. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి 3 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్ని కాపాడటం లేదు, ఆ ప్రాణంతో ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి. యువకులందరూ ముందుకు రావాలి. మాగుంట రాఘవరెడ్డి అన్నగారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నడిచే సైనికులుగా మా వంతు, మా జన సైనికులు అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలులోని రిమ్స్ ఆవరణలో రాఘవరెడ్డి అన్న ముఖ్య అతిథిగా, అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము. ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని, అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం. ఇలానే మా అన్నగారు రానున్న రోజులు ఏ పిలుపులు ఇచ్చినా మా వంతు సహకారం మేము అందిస్తామని, ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటాం. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న అని ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా నిజమైన విషయము. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది. కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది. ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే మీ ఆరోగ్యానికి మంచిది, అంతేకాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక అందరూ గుర్తుంచుకొని వయసు భేదం లేకుండా అందరూ తమ తర భేదాలు లేకుండా రక్తదానం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. విద్యాలయాలు, వసతి గృహాలలో ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని హాస్టళ్లలో చదువుతూ ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఈ దిశగా వారిని తీర్చిదిద్ది 100% ఫలితాలు సాధించిన సంక్షేమ అధికారులను స్పందన హాలులో కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించారు. అర్హులైన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లాను విద్యారంగంలోనూ ప్రకాశవంతంగా తీర్చిదిద్దేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు వసతితో పాటు సురక్షితమైన వాతావరణంలో మెరుగైన విద్యా బోధన అందేలా చూస్తున్నామని అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రకాశం జిల్లాకు ఉన్న ప్రధాన బలం మానవ వనరులేనని అన్నారు. వీటిని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో అన్ని రంగాల్లో జిల్లా ముందంజ వేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, టీచర్లు చేస్తున్న మార్గదర్శకాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు చేరేలా విద్యార్థులు ఇప్పటి నుంచే విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు 887 మంది హాజరు కాగా 76 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీరు కూర్చో సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన ఓకే మేడం, బోకే ఇవ్వండి మేడం, బోకే. మన డిప్యూటీ ఎంపీ గారు నెక్స్ట్ మన డిప్యూటీ ఎంపీ గారు జగన్నాథ్ సార్, డీడీ గారు. అండ్ ఆల్ SWOs అందరితో కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఎందుకు రావట్లేదు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి మన వ్యాకెన్సీస్ ఎందుకు ఫిల్అప్ అవ్వలేదు ఇది ఒక రివ్యూ చేశాము. అండ్ పిల్లలకి మాత్రం కాకుండా పేరెంట్స్ కూడా ఒక నమ్మకం రావాలి, అంటే మన జిల్లాలో ఉంటున్న హాస్టల్స్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. దాని మాత్రం కాకుండా వాళ్ళకి చదవడం ముఖ్యమైన ఒక ఉద్దేశంగా అక్కడ ఖచ్చితంగా ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి అని ఒక ప్రక్రియతో ముందుకు వెళ్ళాము. ఈసారి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్ కూడా పెరిగింది. ప్లస్ ఈసారి మన రిజల్ట్స్ చూస్తే కూడా ఖచ్చితంగా దాంట్లో ప్రతి ఒక్క సిబ్బందులు వాళ్ళు పెట్టిన ప్రయత్నం కనపడుతుంది. అది మాత్రం కాకుండా పిల్లలు ఎంత మంచిగా చదువుతున్నారు, ఎంత సక్సెస్ఫుల్ గా ఈ మార్క్స్ తీసుకొస్తారని చూస్తే దాంట్లో రెండు భాగం ఉంటుంది. ఒకటి బాయ్స్ గర్ల్స్ ఎగ్జామినేషన్ రాశారు సార్. మరి ఫస్ట్ డివిజన్ లో 204 మంది ఉన్నారు సార్. అలాగే ఫస్ట్ డివిజన్ 360 నుంచి 449 వరకు 370 మంది సార్. సెకండ్ డివిజన్ లో 148 మంది సార్. సార్ సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రకాశం జిల్లాలోనే 887 మంది విద్యార్థులు పరీక్షకు అపియర్ అవడం జరిగింది సార్. మిగతా జిల్లాలలో అన్నిట్లలో కూడా హాస్టల్లో 200, 150 వరకే స్ట్రెంత్ సార్. కానీ మిగతా జిల్లాలలో 26 జిల్లాలలో 150, 200, 175 ఆ ప్రకారంగా ఉంది. ప్రకాశం జిల్లాలో మాత్రమే
అత్యధికంగా 887 మంది విద్యార్థులు హైయెస్ట్ మార్క్ లాస్ట్ ఇయర్ లాగానే మా బీసీ వెల్ఫేర్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అండ్ 4th 5th ర్యాంక్ కూడా మాదే వచ్చింది అనేది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మాకు టోటల్గా ప్రీ మెట్రిక్ హాస్టల్ సార్ 40 బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ టైం సార్ టోటల్ 50. ఇందులో మనకి స్ట్రెంత్ అయితే 5150 సార్. మనకి అడ్మిషన్ స్ట్రెంత్ అయితే 3761 సార్. రిజల్ట్ వస్తే బాయ్స్ హాస్టల్లో 36 హాస్టల్స్కి నేడు వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన ప్రతిరోజు పోషకాహార ప్యాకెట్ల పంపిణీని మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు రోడ్డులోని మలబార్ గోల్డ్ షోరూమ్ వద్ద అల్పాహార ప్యాకెట్ల వాహనాన్ని మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిరోజు నగరంలో 300 మందికి అల్పాహారాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. సార్ నువ్వు ఇటు సైడ్ రా. అంటే కదా కింద మలబార్ గ్రూప్ కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిరుపేదలకు పుష్టికరమైన అల్పాహారం అందిస్తున్నట్లు మలబార్ గోల్డ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టోర్ హెడ్ మనోజ్, మేనేజర్ వెంకట్, మార్కెటింగ్ మేనేజర్ జమీర్ సిబ్బంది పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ వాళ్ళు దాదాపుగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారు. మొదటగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా గుడుల దగ్గర కానివ్వండి, చర్చిల దగ్గర కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ దగ్గర కానివ్వండి, ఎంతోమంది పూర్ పీపుల్స్ అండ్ హోమ్లెస్ పీపుల్స్ మరి ఫుడ్ లేక చాలా ఆకలితో బాధపడుతున్న దాదాపుగా కోట్ల వరకు మన భారతదేశంలో మరి ఉన్నప్పటికీ కూడా వీరు ఈ రోజున మరి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాప్ వాళ్ళు దాన్ని అంతటినీ కూడా ఇనిషియేటివ్గా తీసుకొని ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా మరి ఫుడ్ ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాదాపుగా రోజుకి 50,000 మందికి ఫుడ్, అంటే మన భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద సిటీస్లో అన్నిటి సిటీస్లను కూడా మరి వీళ్ళకి షాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ షాప్ ఉండే ప్రతి ఏరియాలను కూడా మరి ఫ్రీ ఫుడ్ని మరి వాళ్ళు సప్లై చేస్తూ దాదాపుగా ప్రతి ఏరియాలోని 500 మందికి, అంటే ఒంగోలు 500 మంది, అలాగే గుంటూరు ఒక 500 మంది, అలా రాజమండ్రి ఒక 500, అలాగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక 10 ప్లేస్ని మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా మరి భారతదేశంలోనూ అలాగనే ఇంటర్నేషనల్లో కూడా, అంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో మరి పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ యొక్క ప్లేస్లను కూడా మరి వాళ్ళకు ఫ్రీ ఫుడ్ ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చాలా అభినందించాలి. అలాగే ఈ రోజు నుంచి ప్రతిరోజు, అంటే ఒక రోజా 2 రోజుల నెల రోజుల సంవత్సరం కాకుండా కంటిన్యూస్గా వాళ్ళ షాప్ అన్ని రోజులు కూడా, ఎన్ని సంవత్సరాలు అయితే షాప్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్ని సంవత్సరాలు అన్ని రోజులు కూడా వాళ్ళు మరి రోజుకి 50,000 మందికి మరి మొత్తం త్రూఅవుట్ ఇండియాలో
వాళ్ళు ఫుడ్ సప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాగనే వాళ్ళు మరిన్ని షాపులు పెట్టాలి, మరిన్ని ప్లేసులు కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే ధరలు వాళ్ళు గోల్డ్ ఇవ్వడం, అలాగనే మరి ప్రజలను కూడా ఆకట్టుకోవడము, అంతేకాకుండా భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మరి ఆ షాప్ వాళ్ళకి మేనేజ్మెంట్కి కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తరపున హంగర్ ఫ్రీ వరల్డ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఆకలి లేని సమాజం అనేది నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగా మన ఒంగోలు షోరూమ్ తరపున డైలీ 200 మెంబర్స్ నుంచి 300 మెంబర్స్ వరకు ప్రతిరోజు మార్నింగ్ అనేది మన ఇలా పేద ప్రజలకి ఫుడ్ అనేది డొనేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాగే అందరూ దీన్ని కాన్సెప్ట్ తీసుకొని దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు ఇలాంటి పనులు చేయడానికి రావాలని కోరుతున్నాను. ఇలాగా చేసినందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది. మన ఒంగోలు షోరూమ్ తరపున ఇలా అందరికీ ఫుడ్ డొనేట్ చేయడం అనేది దానికి మెయిన్ మన మేడం గారు లాంచ్ చేసినందుకు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆలూరు ప్రభాకరరావుతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిందని, పార్టీ అంటేనే బీసీలు ఎక్కువ శాతం ఉండే వాళ్లను అలాంటి పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని డాక్టర్ ప్రభాకర్ రావు కొనియాడారు. పేదల అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఐనాబత్తిని ఘనశ్యాం, తాతా ప్రసాద్, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, శ్రీరామ్మూర్తి, బండారు సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. వారి యొక్క అభిమానము, ఆశీర్వచనము ఎల్లవేళ తెలుగుదేశం శక్తి నందమూరి తారక రామారావు గారు అనేక కూడా అత్యంత ముఖ్యమైన వ్యక్తి నందమూరి. సోషల్ మీడియాలో ఆయన ప్రతిదీ కూడా నందమూరి వ్యక్తి, ప్రేమ స్వభావం వ్యక్తి రామారావు గారు. ఎవరైనా సరే ఒక మహిళా నాయకులు ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పారంటే నందమూరి తారక రామారావు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు మహిళలకు ఆస్తిలో సగభాగం ఇచ్చినటువంటి ఆయన మా హృదయ సింహాసనాల మీద తన రూపాన్ని వేసుకున్నాడు అంటల్లో ఎంత మాత్రము సందేహం లేదు అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పని 1982వ సంవత్సరంలో పార్టీని పెట్టి 9 నెలల్లో పార్టీని అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించి తెలుగు జాతికి ఒక చరిత్ర ఉందని, తెలుగు జాతికి ఒక పౌరుషం ఉందని, తెలుగు జాతికి ఒక రోషం ఉందని, తెలుగు జాతి కీర్తిని ఢిల్లీ మహానగరాల్లో జెండాలా ఎగరవేసిన వాడు అన్న ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్సీసీ విస్తరణకు ప్రణాళికలు రూపొందించామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం మధుసూదన్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఎన్సీసీ 34వ బెటాలియన్ ఆధ్వర్యంలో IIIT క్యాంపస్లో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. తాను రెండవసారి ఒంగోలులోని 34వ బెటాలియన్ను సందర్శిస్తున్నానని మధుసూదన్ రెడ్డి చెప్పారు. రానున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు ఎన్సీసీ బృందాన్ని ఎంపిక చేసేందుకు క్యాంప్ నిర్వహిస్తున్నామని అన్నారు. గత ఏడాది రాష్ట్ర క్యాడెట్లు 2వ స్థానంలో నిలిచారని, ఈ ఏడాది ప్రథమ స్థానం సాధిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్సీసీ విస్తరణకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట ఎన్సీసీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. from Government School, Champu. Jain sir? Captain. What is happened for? Jay Karan Kumar, Deputy Bhuvapal. Bhuvapal, Singaraman. Good morning, sir. Good morning.
Which institute? He's from Kandukur. He has to be Okay. okay. He has to be Oh. And he trains IPL, SP and district collector, sir. In the handshake, he tries to kill. I told him. I told him. He has good liaison with the officials like DC, sir. His name should go for expedition. Because sir, he is caretaker. Yes, the cover needs to be released. Very good. That's it. We have 12 colleges in waiting, sir. 12th one is We're waiting for lunch. Okay, good. I'm really happy. Hello, మాట్లాడాలా ఇంగ్లీష్ లోనా? I can't hear. మెయిన్లీ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్లో మన ఎన్సీసీ పిల్లల్ని ఈ షార్ట్ లిస్ట్ చేయడం. ఎందుకు షార్ట్ లిస్ట్ చేయాలంటే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేది ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ వస్తుంది. ఆ ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్ కోసం మనం క్యాడెట్ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఆ క్యాంపుకి పంపించాలి. లాస్ట్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మన క్యాడెట్స్ వికేమ్ సెకండ్, ఆల్ ఇండియా సెకండ్ పొజిషన్ వచ్చింది మనకి. ఈసారి మన ఎయిమ్ అంతా ఫస్ట్ పొజిషన్ రావడమే. ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ పొజిషన్ రావాలనే ఎయిమ్తో ఉద్దేశంతో ఈ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చేసేవాళ్ళంతా ఈ క్యాంప్లో పనిచేసే వాళ్ళంతా సిఓ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఏఎన్ఓస్ అందరు కానీ మా అందరి ఉద్దేశం ఒకటే, మన నెక్స్ట్ ఇయర్ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఫస్ట్ పొజిషన్లో రావాలనే ఉద్దేశంతో. అదొకటే కాకుండా మనకి ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. ఎక్స్పాన్షన్ ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫేజ్ 1లో మనకి 26,000 వేకెన్సీస్ ఇచ్చారు. ఓకే, సో ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్ది కూడా ఎలా చేయాలి, మనము ఎక్కడెక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఏ ప్లేసెస్కి మనకి మైనర్ యూనిట్ని మేజర్ యూనిట్గా కన్వర్ట్ చేయడము, కొన్ని యూనిట్స్ని మూవ్ చేసేసి సో దట్ ఈ ఎన్సీసీ ఫుట్ ప్రింట్ ప్రతి చోట ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండాలనేది మన ఉద్దేశం. ఓకే, దానికి చాలా సపోర్ట్ అవసరం ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ప్లాన్స్ ఇచ్చేసారు, ఎలా చేయాలని చెప్పేశారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. త్వరలోనే ఇప్పుడు ఎలక్షన్స్ వరకు వెయిట్ చేస్తున్నాను. ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారితో, గవర్నర్ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారితో. ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని బాల భవిత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీజీహెచ్ ఆవరణలోని బాల భవిత కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం బాల భవిత కేంద్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి భగీరథిదేవి మాట్లాడుతూ ఋతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఆ సమయంలో రక్తం పోవడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉందని, దీనిని నిరోధించేందుకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు మింగాలని సూచించారు. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది, అందరూ అలాగే పాటిస్తున్నారు కదా. మీ అందరూ ఒకవేళ ఏదైనా గుడ్డలు బట్టలు వాడాల్సిన పరిస్థితి వస్తే వాటిని శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేసి అలా వాటినే వాడాల్సి వస్తే శుభ్రంగా క్లీన్ గా ఉన్నవి. లేకపోతే ఏమవుతుంది, మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇంకోటి రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మనం హాస్పిటల్ పాలయ్యి అవన్నీ ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏమవుతుంది, కాలక్రమేణా ఇలా రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ మనకు ఫెలోపియన్ ట్యూబ్స్ కి పాకుతుంది. పాకి దానికి ట్యూబర్క్లోసిస్ అని అవన్నీ ట్యూబ్స్ మూసుకొని తర్వాత ఫ్యూచర్ లో ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది వాళ్ళకి ఆ ప్రాబ్లం. కాబట్టి అంత దూరం పోకుండా మనము పీరియడ్ సేఫ్టీ ఇవన్నీ పాటించాలి. తర్వాత ఆ టైంలో మనకు బ్లీడింగ్ అయినప్పుడు ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలోని ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకర్లను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ జరిగేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని తన ఛాంబర్లో మలేరియా సబ్ యూనిట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఫ్రైడే డ్రైడే క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని అన్నారు.
సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మలేరియా అధికారి మాధవీలత పాల్గొన్నారు. ఇదే మండల కోఆర్డినేషన్ కమిటీకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పిలిపించి ట్యాంక్స్ క్లీన్ చేయాలి 15 డేస్కి ఒకసారి. పాతకాలంలో అంటే ట్యాంక్ దగ్గర ఒక లాక్ బుక్ మన ఎంపీహెచ్ఏ మెయిల్స్ కానీ సూపర్వైజర్స్ కానీ చూసేవాడు. 15 డేస్కి ఒకసారి చేయాలి. వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయించాలి. క్లోరినేషన్ నిజమైన ఐడియా ఉందా? క్లోరినేషన్ ఎలా చేయాలో వాటర్ ట్యాంకు నా భూమిలో 50,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ఉంది. నేను ఎంత బ్లీచింగ్ పౌడర్ కలపాలి? 10,000 గ్రామ్స్. 10,000కు 30 గ్రామ్స్ అంటే 1000కి 3 గ్రాములు అయిందా? అంతే లేదా? 2.5 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ పర్ ఎవ్రీ 1000 లీటర్స్ అంటే 125 గ్రామ్స్ కలపాల్సి వస్తుంది. 50,000 ట్యాంక్ లక్ష అయితే 250 పావులు. దిస్ ఈస్ ద మెజర్మెంట్. ఈ మెజర్మెంట్ మీరు పంచాయతీ వాళ్ళతో పెట్టి కరెక్ట్గా కల్పిస్తే ట్యాప్ పాయింట్లో 5.2 క్లోరిన్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళతో కానీ పంచాయతీ వాళ్ళతో కలిసి సిఎస్ కాలువల్లో నీళ్ళు నిల్వ లేకుండా చేయడము. ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, ఎంపీడీఓ, మిగతా వాళ్ళని ఎవరిని అవసరమైతే వాళ్ళని పిలిపించాలి. మన పాయింట్స్ యాడ్ చేయమన్నా కొత్త ఈ ప్రోగ్రామ్. ఓకే, ఇదొకటి చేయాలి. తర్వాత పంచాయతీ వాళ్ళతో చెప్పి ప్లాస్టిక్ దోమతరలు ఉంటాయి. ప్లాస్టిక్ దోమతరలు కొన్ని వాటిని పీసులుగా కట్ చేసి లెట్రిన్ దగ్గర పైప్ ఉంటుంది, ఆ పైపు పై భాగానికి దారం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన సర్వీస్ ఓట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లెక్కించి బాక్సులో భద్రపరిచారు. ఒంగోలు అసెంబ్లీలో 143 సర్వీస్ ఓట్లు ఉన్నట్లు ఆర్ఓ తెలిపారు. 27వ తేదీ నాటికి మొత్తం 6 మాత్రమే సర్వీస్ ఓట్లు వచ్చాయని అన్నారు. వీటిని పోలీసుల సమక్షంలో సీలు వేసి భద్రపరిచారు. 27వ తేదీ నాటికి మొత్తం 6 మాత్రమే సర్వీసు ఓట్లు వచ్చాయన్నారు. వీటిని పోలీసుల సమక్షంలో సీలు వేసి భద్రపరిచారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు రోజువారీగా వచ్చిన సర్వీసు ఓట్లను భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం తహసీల్దార్ పసుపులేటి హేమంత్, ఏవో చిన్ని కృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, రసూల్, అనిల్, గుర్రం సత్యం, ఎర్రయ్య పాల్గొన్నారు. ఫోటో కావాలి. మళ్ళీ అంటే సీడీ పెట్టి ఓపెన్ చేస్తాం కదా. రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టండి. ఒంగోలు అసెంబ్లీ ఆర్ఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూము మన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో సీలు ఓపెన్ చేసి మరి సర్వీస్ ఓటర్స్ గతంలో 3 వచ్చున్నాయి, ఈరోజు కూడా ఒక 3 వచ్చున్నాయి. ఆ 3 మన స్ట్రాంగ్ రూమ్ సీలు ఓపెన్ చేసి మరి మన వీళ్ళ సమక్షం రాజకీయ పార్టీల ప్రతినిధులు సెక్యూరిటీ మరి మా సిబ్బంది సమక్షంలో ఆ బాక్స్లో పెట్టేసి మరలా సీల్ వేయటం జరిగింది. మరి ఈ నెల ఓట్లు లెక్కింపు వరకు ఇవి వస్తూనే ఉంటాయి. మనకు 143 సర్వీస్ ఓట్లు రావాలి. గతంలో కూడా 4,868 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మరి సెక్యూరిటీ తపాకి 2
24 గంటలు ఇద్దరిద్దరు మన పోలీస్ ఆర్ముడు సిబ్బంది సెక్యూరిటీలు టీవీల సమక్షంలో వాటికి పూర్తి భద్రత కలుగజేయటం అయింది. ఈరోజు ఓపెన్ చేసి ఇలాగా సర్వీస్ వాటర్స్ అందులో ఉంచడం అయింది. ఈ యొక్క ప్రక్రియ ఈ నెల మరి కౌంటింగ్ 4వ తేదీ వరకు 3వ తేదీ సాయంత్రం వరకు 4వ తేదీ వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ 8 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఏ వచ్చినా తీసుకొని అవి స్ట్రాంగ్ రూమ్లో ఉంచి కౌంటింగ్ రూమ్కి చేర్చడం జరుగుతుంది. మరి కౌంటింగ్ 8 గంటలకి 4వ తారీఖు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ రైస్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రూమ్లో లెక్కించడం జరుగుతుంది. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా దానిని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుందని క్యాన్సర్ వైద్య నిపుణులు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడారు. 25 ఏళ్ల క్రిందట ఇలాంటి శిక్షణలు ఉంటే రాష్ట్రంలో క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉండేదన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వైద్యులు క్షేత్రస్థాయిలో క్యాన్సర్పై అవగాహన కలిగించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు క్యాన్సర్పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ ఎక్కువగా నోరు, బ్రెస్ట్, గర్భాశయం ద్వారా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ తిరుమలరావు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ మూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ భగీరథీదేవి, డెంటల్ హెచ్ఓడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ చాలా అదృష్టవంతులు. అలాగే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పూర్ పీపుల్ పబ్లిక్ ఎలా ఉంటుందంటే ఇంటీరియర్లో ఉన్నటువంటి క్యాన్సర్తో బాధపడుతూ అలాగే క్యాన్సర్ ఉందేమో కానీ తెలియదుగా బయటికి మీరు వెళ్ళి దాన్ని ఎవరికి తీస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మేము బాధపడుతున్నాం. మా 30 yearsలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అందులోకి ఎందుకు రాలేదు, ఇప్పుడే వచ్చినాయి ఎందుకని. సో గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే ఆ లెవెల్లోనే మేము మా ఎర్లియర్ డేస్లోనే దాదాపు 20 years, 25 years, 30 years బ్యాకే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నట్టయితే వాటికి కొంచెం మనం క్యాన్సర్ అనే వ్యాధిని కొంచెం అరికట్టి ఉండేవగలిగాం. సో నిజంగా ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్ రావచ్చు మీ మనసులో ఉంటే వాడికి యాక్చువల్గా క్యాన్సర్ రాలేదు కానీ ఈజ్ ఒబీస్ పర్సన్, కానీ భవిష్యత్తులో వాడికి క్యాన్సర్ రావచ్చు. సో మీరు ఏ టెస్టులు వాడికి స్క్రీనింగ్ టెస్టులు ఏం చేయాలి. అలాగే క్రానిక్ స్మోకర్ మీరు అనలైజ్ చేస్తుంటారు పల్లెటూరులో, వాడి హిస్టరీ తీసుకోగానే వాడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు స్మోక్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి ఏమేమి టెస్టులు చేయాలి, మీరు క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి. అలాగే పల్లెటూరులో బాగా స్లమ్లో ఉన్నటువంటి లేడీస్ కానీ లేకపోతే వేరే పాపం తినడానికి తిండి లేక వాళ్ళ రొటీన్ ఆడవాళ్ళు ఏదో పొరపు వృత్తిలోకి మరలటము, అలాంటి వాళ్ళలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ప్యాపిలోమా వైరస్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఏం టెస్టులు చేయాలి. అలాగే ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీలో రొమ్ము క్యాన్సర్ ఉంటే తల్లికి, తర్వాత కూతురికి, మేనత్తకి, చెల్లికి వీళ్ళందరూ కూడా రొమ్ము క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి ముఖ్యంగా ఓరల్ అంటే నోట్లో వచ్చే క్యాన్సరు, అట్లాగే రొమ్ము క్యాన్సరు, అట్లాగే స్త్రీలలో గర్భాశయ ద్వారం సెర్విక్స్ దగ్గర వచ్చే క్యాన్సర్ని స్క్రీన్ చేయడానికి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్త్రీని కూడా అనుమానితులందరినీ బ్రెస్ట్ స్క్రీనింగ్, రొమ్ము క్యాన్సర్ గురించి కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించి దాని గురించి స్క్రీన్ చేయడము, అట్లాగే డెంటల్ సర్జన్స్ కూడా ఉంటారు ఇందులో, పంటి డాక్టర్లు, వాళ్ళు కూడా నోట్లో వచ్చే క్యాన్సర్స్ని గుర్తించడం కోసం ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల ఏంటంటే క్యాన్సర్ని ఏదైనా కూడా అర్లీ స్టేజెస్లో కనుక్కొని దానికి పూర్తిగా చికిత్స చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ బాగుపరిచి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికేటట్టు చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలన్న దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పబోతున్నారు కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్లీజ్. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఎలాగైతే అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్, ల్యూక్యూమియాస్ కంప్లీట్గా క్యూరబుల్, ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ కూడా అర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తే, అట్లే ఓరల్ క్యాన్సర్స్ కూడా ఒకసారి రికగ్నైజ్ చేస్తే ఐ థింక్ దే ఆర్ ఆల్మోస్ట్, అంటే క్వాలిటీ క్యూరబుల్ అని కాకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలము. సో చక్కటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ టేకప్ చేసినారు. కనిగిరి ప్రాంతంలోని కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఒంగోలు నగరానికి చెందిన సంధ్య అనే ఆమె భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని 10 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు మహమ్మద్ సంధ్య తెలిపారు. నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భర్త సాయి కుమార్ ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని, అయితే మేము సత్యనారాయణపురంలో ఉండగా విజయభాస్కర్ రెడ్డి అనే హెడ్ మాస్టర్ పరిచయం అయ్యాడని, ఇంటి నిర్మాణం కోసం అప్పుడప్పుడు కొంత డబ్బులు తీసుకుంటూ ఇస్తూ ఉండేవారని తెలిపింది. అదే క్రమంలో తన భర్త ఖాళీగా ఉంటున్నాడు, నాకు డీఈఓ కార్యాలయంలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పి బంగారం కుదవ పెట్టించి 10 లక్షల రూపాయలు నగదు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే నేను డబ్బులు ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకోమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తాలూకా పోలీసులు ముందు సరిగా స్పందించలేదని, తర్వాత ఎస్పీ కలుగజేసుకున్న తర్వాత అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు తప్ప ఇంతవరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇదే విషయమై డబ్బులు ఇవ్వాలని మేము అడగగా అతనికి బంధువైనటువంటి పసుపుగల్లు మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డితో అసభ్య పదజాలంతో తిట్టిస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేశారని, తమకు ఏమి జరిగినా వారిద్దరే బాధ్యులని తెలిపారు. తాను ఇచ్చిన నగదుకు బదులుగా 2 చెక్కులు ఇచ్చారని, అవి కూడా చెల్లలేదని, అందువలన విజయభాస్కర్ రెడ్డిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు రావాల్సిన నగదును ఇప్పించవలసిందిగా అధికారులను కోరారు. నా పేరు సంధ్యలత. నేను సత్యనారాయణపురంలో రెంట్కుండేదాన్ని. అక్కడ రవణమ్మ అనే ఒక ఆమె మా ఇంటి పక్కన రెంట్కుండేది నాతో పాటు. ఆ ఇంటికి విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రిన్సిపాల్, ఆయన కనిగిరి మండలం కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన వస్తూ పోతూ మాకు ఏదో పరిచయం అయ్యాడు. ఆయన హౌస్ కట్టుకుంటూ ఏదో డబ్బులు అడుగుతుంటే ఇస్తుండేవాళ్ళం, మాకు రిటర్న్ ఇస్తూ ఉండేవాడు. అలా బాగా పరిచయం కొంచెం ఏర్పడి ఈ మధ్యకాలంలో ఏమైందంటే మా హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి 10 లక్షలు అమౌంట్ ఖర్చు అయ్యిద్ది, డిఈఓ నాకు బాగా ఫ్రెండు, డిఈఓ ఏది చెప్తే అది వింటారు నా మాట అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను నా కాడ అమౌంట్ లేదు అని చెప్పాను. చెప్తే గోల్డ్ తీసుకెళ్ళి బంగారు కొట్టుకు తీసుకెళ్ళి నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టించేసి అమౌంట్ తీసుకొని 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగంగా నా దగ్గర అమౌంట్ లేవు, నేను ఇవ్వలేను, నా కాడ బంగారం ఇప్పించమన్నా ఇప్పించలేను, నా దగ్గర కష్టం అని చెప్పి ఇక్కడికి వస్తే చంపేస్తాను అని బెదిరించి మమ్మల్ని గొడవ చేశాడు అక్కడ. సరే అని చెప్పి అయినా మేము 4-5 టైమ్స్ కనిగిరి వెళ్ళేసి వచ్చాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తిరిగి వెళ్ళేసి వచ్చేసాము. మళ్ళీ ఒంగోలు వచ్చేసాము. ఒంగోలు వచ్చేసిన తర్వాత 10వ తారీఖు మా హౌస్కి వచ్చాడు అతను. మా హౌస్కి వచ్చేసి బ్యాంక్కి చెక్స్ ఇచ్చాడు. బ్యాంక్కి చెక్స్ ఇచ్చేసి ఇవి వేసుకోండి అమౌంట్ నాకు లోన్ వచ్చింది అని అన్నాడు. అది ఫేక్ సైన్ పెట్టి ఇచ్చాడు. చెక్స్ కూడా బ్యాంక్కి చెక్లు కూడా ఉన్నాయి. తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎస్ఐ గారు, సిఐ గారు అందరు నిర్లక్ష్యంగా చేస్తే తర్వాత మేము ఎస్పీ గారిని అందరినీ డిఎస్పీ గారికి చేస్తే డిఎస్పీ గారు పాపం చేశారు. ఎస్ఐ గారు మటు కొంచెం నిర్లక్ష్యం చేసి కేసు ఎప్పుడుకో కట్టారు. 24వ తేదీ కంప్లైంట్ ఇస్తే మొన్న కట్టారు. తర్వాత ఒక అతను వ్యక్తిని అసలు స్టేషన్కే పిలిపించట్లేదు వాళ్ళు. ఆ భాస్కర్ రెడ్డి కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ని అసలు పిలిపించట్లేదు. తర్వాత నేను స్టేషన్ చుట్టూ ఉదయం సాయంత్రం ఒక 15 రోజుల పాటు తిరిగాను స్టేషన్ చుట్టూ. తర్వాత మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి కూడా కాల్స్ చేస్తే అప్పుడు పట్టించుకొని కేసు కట్టారు అతని మీద. తర్వాత డిఈఓ గారిని కూడా కలిసాము. నేను ఆ మేడం గారు నిన్న లేరని చెప్పారు. ఎవరో సార్ ఉన్నారు అక్కడ, ఎవరో సార్, ఆ సార్ని కలిసాము. ఆ సార్ కంప్లైంట్ రాసిమన్నారు, రాసి ఇచ్చేసి వచ్చామండి. వచ్చిన తర్వాత అతను ఫోన్ చేసి ఒక కనిగిరి
వాళ్ళ బాబాయో ఎవరో అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచి, అది పసుపుగల్లు సర్పంచి, అతను మాజీ సర్పంచి. అతను ఇష్టం వచ్చినట్టుగా చెక్కులు ఇవ్వడానికి మా ఇంటికి వస్తే గంటసేపు మీ ఇంట్లో ఎందుకున్నాడు, అతను మీ కాడికి ఎందుకు వచ్చాడని చెప్పి నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు శ్రీనివాసరెడ్డి అని అతను. మొత్తం మా దగ్గర ఉన్నాయండి అతను మాట్లాడినవి మొత్తం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఎలాంటి ఏమన్నా మా బంగారం మాకు తెచ్చిమని అడుగుతున్నాం సార్. అతన్ని విజయభాస్కర్ రెడ్డిని అడుగుతున్నాం, మా గోల్డ్ మాకు ఇప్పించమని అడుగుతున్నాం. మా హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడు సార్. అలాంటిది నేను ఆ జాబ్ పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు ఇంట్లో, అన్నీ పోయినాయి సార్ అతని వల్ల. అంటే అతను 5 years నుంచి తీసుకున్న ఒక హెచ్ఎం మోసం చేస్తాడు అనుకుంటామా సార్? ఒక స్కూల్ హెచ్ఎం అతనే నమ్మించాడు. ఆల్రెడీ నేను ఇప్పించాను కనిగిరిలో వేరే వాళ్ళకని మాకు చెప్పాడు సార్ అతను. ఎవరో ఇస్తే అంటే ఇంక మాకేం చేయమంటారు సార్? ఈ చెక్కులు ఇచ్చి ఇవన్నీ ఇస్తే మేము నమ్మాము, మాకేం తెలుసు? నన్నైతే ఆ వైసీపీ అతని పేరే పసుపుగల్లి మాజీ సర్పంచ్ అయితే చండాలంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను ఏమైనా చేసుకున్నా, నాకేమన్నా అయినా, చింటా విజయభాస్కర్ రెడ్డి కనిగిరి మండలం కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు, పసుపుగల్లి సర్పంచి మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరే. నాకేమన్నా అయినా, నేనేమన్నా చేసుకున్నా వీళ్ళిద్దరే కారణం. అది చెప్పాలని ఇక్కడికి వచ్చాను. వాళ్ళిద్దరి మీద ఉన్నత అధికారులకి కంప్లైంట్ అయితే ఇస్తాను, నాకేమైనా వాళ్ళిద్దరే అని. విజయభాస్కర్ రెడ్డి కంచనవారిపల్లి హెడ్ మాస్టరు, ఈ పసుపుగల్లి వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి. అదేమనంటే ఆయన మాకు శివప్రసాద్ రెడ్డి దగ్గర ఉంటాను, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. పేదల గుండె చెప్పుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, యుగపురుషుడు స్వర్గీయ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుక శివం శరణాలయంలో అనాథ వృద్ధుల మధ్య మందపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనాథలు, యాచకులు, రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలోని రోగుల సహాయకులకు మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మందపాటి శ్రీను, మారెళ్ల సుబ్బారావు, గొల్లపూడి శ్రీహరి, వడ్డీ కాసుల చౌదరి, తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నా 2 ప్లేట్లు పెట్టుకురా. అమర హే ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై 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 ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే బాబాయ్. కేక్ తీసుకురా. సాంబార్ కూడా వేయించుకోండి. అన్నం పెట్టుకో, అన్నం పెట్టుకోరా. ఒంగోలులోని గద్దలగుంటపాలెంలో గల శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం 11వ వార్షికోత్సవాలు ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా గంగమ్మ తల్లికి నిర్వహించిన చందన అలంకారం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్ద సంఖ్యలో సన్నిధికి చేరుకొని దేదీప్యమానంగా తీర్చిదిద్దిన చల్లని తల్లిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బాబాయ్ ఇట్లా నిల్చోండి. ఎవరేస్తారండి?
కొంచెమంతా వద్దని చెప్పి కెమెరా इंदिरा नाम देश्य माधवीलता नाम देश्य जनार्दन नाम देश्य తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా టంగుటూరు బొమ్మల సెంటర్లో ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక చరిత్ర పురుషుడని మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ అన్నారు. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక చరిత్ర పురుషుడు అని మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ అన్నారు. రాజకీయ రంగంలో ప్రవేశించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. అదేవిధంగా అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. కిలో ₹2 బియ్యం, మండల రెవెన్యూ వ్యవస్థ, ఆర్టీసీ రంగం అభివృద్ధి ఇలా అనేక సంక్షేమాలు చేశారన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలిపారు. కార్యక్రమంలో బెల్లం జయంతి బాబు, టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్, సర్పంచి మద్దిరాల మమత, తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, జక్కుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సమాజంలో దేవాలయం, ప్రజల దేవుళ్ళనే నానుడితోటి ప్రజల్లోకి వచ్చి ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన పనులు చేసిన పరిస్థితి. ₹2 కిలో బియ్యం, పూలు, బట్ట, ఇల్లు అనే పరిస్థితి తీసుకురావడం, అందరికీ కూడా మహిళలకి సగభాగం కల్పించడం, అందరినీ మనం తెలుగుదేశం పార్టీని ఒక స్టేజ్ తీసుకురావడం ఆయన చేసిన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన వాటిని మనం కూడా ఘనంగా నివాళులర్పించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే 4వ తారీఖు రెపరెపలాడబోతుంది. మళ్ళా మన ప్రభుత్వం మళ్ళా రాబోతున్నాం. దీన్ని మీరు అందరూ కూడా రేపు 4వ తారీఖు అందరూ అందుబాటులో ఉండి మనం కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళినా కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి ఘనంగా మనం రేపు 4వ తారీఖుని మనం ఒక పండుగలాగా చేసుకోవాల్సిన రోజు దగ్గరలో ఉంది. కనుక మీరు అందరూ కూడా సమయస్ఫూర్తితో ఉండి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం మంచి కార్యక్రమంగా రేపు 4వ తారీఖుని చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. శ్రీ సత్యానుసులో నేటి మాట. సూర్యుని వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.